చిరుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని అనంతవరపాటు లేవరపాటు దగ్గర అగ్రికల్చర్ గోడౌన్ వద్ద కొంతమంది వ్యక్తులు గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తున్న రాబడిన సమాచారం మేరకు వటిచెరుకు ఎస్ఐ గారు సిబ్బంది అక్కడికి వెళ్ళి అక్కడ కొంతమంది సస్పిషియస్ పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు పట్టుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 1700 గ్రాముల గాంజాను 1300 రూపాయలు డబ్బును మరియు వాళ్ళు ప్రయాణిస్తున్నటువంటి ఒక ఆటో సీజ్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా పంచనామా ద్వారా పట్టుకున్న తర్వాత 12:30కి అరెస్ట్ చేసేసి పోలీసులు తీసుకొచ్చిన తర్వాత వటిచెరుకు సిఐ గారు పూర్తిగా దాన్ని గిరాఫ్ చేసేసి అరెస్ట్ చేసేసి రిమాండ్ చేస్తున్నారు. సో ఇందులో మెయిన్ పర్సన్ సాయి కృష్ణ అనేటువంటి వ్యక్తి, అతనితో పాటు ఇంకా ఒక 6 మంది ఇన్వాల్వ్ అయినారు. వీళ్ళంతా కూడా మాదక ద్రవ్యాలకు అలవాటు పడి డ్రగ్స్కి అడిక్ట్ అయ్యి మత్తు పదార్థాలకు బానిసలుగా మారిపోయినటువంటి యువత. వీళ్ళు ఎక్కడి నుంచైనా సరే గంజా తెప్పించుకోవడం, వాడుకోవడము, కొంత అమ్ముకోవడము ఇట్లా రకరకాలు చేస్తున్నారు. సో వీళ్ళందరినీ మేము పూర్తిగా నిఘా పెట్టాము. గౌరవ ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మేము కంటిన్యూగా ఈ సంకల్పం అనేటువంటి దాంట్లో భాగంగా కంటిన్యూ గాంజా మీద ఎక్కువ మోపుతాము. సో ప్రజలకు మరియు యువతకు రిక్వెస్ట్ ఏంటంటే ఎవరు కూడా మత్తు పదార్థాలకు బానిసలుగా మారిపోకుండా వాళ్ళ ఆరోగ్యం బాగా చూసుకోవాలి, కుటుంబాన్ని బాగా చూసుకోవాలి, సమాజం బాగుండేలా చూసుకోవాల్సిందిగా మరోసారి కోరుతున్నాము. ఇటువంటి చెడు అలవాట్లకు బానిసలుగా మారితే ఎంతటి వారు సరే వాళ్ళు పట్టుకొని అరెస్ట్ చేసేసి వారి మీద రౌడ్ షీట్స్ ఓపెన్ చేయడము, తర్వాత ఎన్డీపీఎస్ యాక్ట్ కింద గట్టిగా కేసులు పెట్టి వాళ్ళందరినీ జైలు విత్తనం చేస్తామని మీకు అందరికీ తెలియజేస్తున్నాను.